ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో 3 రోజుల పాటు నిర్వహించిన టెక్ స్ప్రింగ్ ఫెస్ట్ 2026 వేడుకలు ఎంతో ఉత్సాహభరితంగా నిర్వహించబడి విజయవంతంగా ముగిశాయి. ఈ 3 రోజుల ఉత్సాహంలో మొత్తం 56 సాంకేతిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఫెస్ట్ ముగింపు సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బోనపల్లి ప్రతీక్ ఎండి ప్రతిమ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ హాజరై విజేత మరియు రన్నరప్లకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చైర్మన్ డాక్టర్ ఈ తిరుమలరావు మాట్లాడుతూ 3 రోజుల పాటు విద్యార్థులను చూపిన ప్రతిభ, సృజనాత్మక మరియు క్రమశిక్షణ అభినందించారు. ఇలాంటి సాంకేతిక ఉత్సవాలు విద్యార్థులతో నైపుణ్యాలను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా వైస్ చైర్పర్సన్ ఎర్రబెల్లి సువర్ణ మరియు డాక్టర్ హర్షిని ఎర్రబెల్లి ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, డిప్లొమా స్టూడెంట్స్కి టెక్ స్ప్రింగ్ ఫెస్ట్ 2026 ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులోపల మన తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు, నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి విద్యార్థులు, ఈవెన్ ఇంటర్నేషనల్ విద్యార్థులు కూడా ఆన్లైన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 2592 మంది విద్యార్థులు పార్టిసిపేట్ అయినారు. చాలా సంతోషం అనిపించింది. మొత్తం 54 టెక్నికల్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తాము. వాళ్ళందరికీ కూడా ఈరోజు ముగింపు వాలిడిటరీ ఫంక్షన్ లోపల క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా విద్యార్థులు వాలీబాల్ టోర్నమెంట్ లోపల ఫస్ట్ సంపాదించినందుకు వాళ్ళందరికీ, ఇంజనీరింగ్ కాలేజ్ కాంపిటీషన్స్ లోపల ఫస్ట్ ప్రైజ్ సంపాదించినందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాము. సో స్టూడెంట్స్ అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలి, స్కిల్స్ను డెవలప్ చేసుకోవాలి. ఒక ప్రొఫెషనల్ కోర్సు చదివిండ్రు అంటే పూర్తి కాగానే అందరూ ప్లేస్మెంట్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈ విద్యార్థులందరికీ ఈ రకమైనటువంటి కార్యక్రమాలతోటి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ అన్నీ కూడా బయటికి వస్తాయని చెప్పి ఆ ఉద్దేశంతో ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది. పీస్ఫుల్గా 3 డేస్ విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ అయినారు. అందరికీ కూడా ఈరోజు క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు ముఖ్యంగా కృతజ్ఞతలు.